Hi, welcome to our channel. This is Sirisha and Harry. ఈ వీడియో స్పెషల్లీ నెక్స్ట్ ఇంటేక్కి యూకే వచ్చే స్టూడెంట్స్కి ఎవరికైనా సరే ఏమేమి డాక్యుమెంట్స్ కానీ థింగ్స్ కానీ గ్రాసరీస్ కానీ బట్టలు కానీ అసలు ఏమేమి తెచ్చుకోవాలి ఏమేమి ప్యాక్ చేసుకోవాలి అనే టాపిక్ మీద తీస్తున్నాం ఇది ఈ వీడియో. ఏవి ఇక్కడికి ఏమైతే క్యారీ చేయాలో అనే ఒక దాని మీద ఒక లెంత్ ఆఫ్ వీడియో అనేది చేస్తున్నాం. మేము వచ్చేటప్పుడు మేము స్ట్రగుల్ అయ్యాం, అందరిని అడిగేవాళ్ళం ఏం తీసుకెళ్ళాలి అని చెప్పి. అందుకని చెప్పేసి మీ అందరికి యూజ్ఫుల్గా ఉంటుందని చెప్పేసి ఈ వీడియో అయితే తీస్తున్నాం. ఫస్ట్ మనం డాక్యుమెంట్స్ గురించి మాట్లాడుకుందాం. ఏమేమి డాక్యుమెంట్స్ తెచ్చుకోవాలి అనే దాని గురించి. డాక్యుమెంట్స్ గురించి చెప్పు. తినే స్టూడెంట్ కదా, తినే చెప్పేది మీకు. నా బొందు నేనేం తెచ్చుకున్నాను దాన్ని నాకు అంటగట్టావు, నేను తీసుకొచ్చా. అయినా సరే నువ్వే చెప్పు, నీకేమి ఇచ్చి పంపించానో చెప్పు. స్టూడెంట్ తిను, కూలీ ఉండి నేను తన కూలీ పనులన్నీ చేసి పెట్టి తనకు అన్ని ప్యాక్ చేసి పెట్టి పంపించాను. సరే ఏం ప్యాక్ చేసాను అవి పెట్టి చెప్పు. నిన్నే కూలీ అనుకుంటే పాపం మన పేరెంట్స్ మన కోసం ఎంత చేస్తారు, వాళ్ళని ఏమనాలి మరి. వాళ్ళని పాస్పోర్ట్ వీసా కాపీ మనం హ్యాండ్తోనే క్యారీ చేసుకుంటూ వెళ్తాము. అది ఫ్లైట్ టైంలో కానీ ఎయిర్పోర్ట్లో కానీ యూజ్ అవుతుంది. దాంతోపాటు ఒక చిన్న బ్యాగ్ అనేది క్యారీ చేయండి. ఒక చిన్న బ్యాగ్లో ఏంటంటే మీ ఒరిజినల్ పాస్పోర్ట్ అందులో పెట్టేసుకోండి. ఒరిజినల్ పాస్పోర్ట్ అది మీకు క్యారీ చేసేలా చూసుకోండి. అది కాకుండా ఒక ఫైల్ అనేది క్యారీ చేయండి. ఆ ఫైల్లో వచ్చేసి పాస్పోర్ట్ డూప్లికేట్ కాపీ పెట్టుకోండి, వీసా డూప్లికేట్ కాపీ పెట్టుకోండి. అంటే పాస్పోర్ట్లోనే వీసా వచ్చేస్తుంది. అలాగే దాంతోపాటు మెడికల్. ఇవి కాకుండా ఇండియాలో మీరు ఏం చేస్తారంటే ఒక రెజ్యూమ్ అనేది యూకే ఫార్మేట్లో ఒక రెజ్యూమ్ అనేది రెడీ చేసుకోండి. ఒక 2 years ఎక్స్పీరియన్స్ పెట్టండి, ఏదో ఒక చిన్న రెస్టారెంట్లో వర్క్ చేసినట్టు. ఆ 2 years ఎక్స్పీరియన్స్ అది ప్రింట్అవుట్ తీసుకొని ఒక 10 to 15 కాపీస్ కానీ ఒక 20 కాపీస్ కానీ ఇండియాలోనే జిరాక్స్ తీపించుకొని ఆ కాపీస్ కూడా పెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ చాలా యూజ్ అవుతాయి అవి. ఇక్కడ కొంచెం కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటాయి జిరాక్స్ వాటికి. అందుకని ఇక్కడ ఏంటంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు, ఎక్కడ తీసుకోవాలి ఇమీడియట్గా మీకు తెలియకపోవచ్చు కదా. దాని బదులు అక్కడ నుంచి కొన్ని క్యారీ చేసుకోవడం బెటర్. నెక్స్ట్ మీకు ఎవరికైనా డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే కనుక అది ఇంటర్నేషనల్గా చేంజ్ చేసుకుని వచ్చేటప్పుడు తెచ్చుకుంటే రేపు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైనా కార్ తీసుకున్నా, కార్ పూలింగ్ చేసుకున్నా అది మీకు యూజ్ అవుతుంది. అదొకటి. అండ్ ఎవరైనా అంటే ఇక్కడికి వచ్చే ముందే ఏ జాబ్ చేయాలి, ఎలాంటి వాటిలో సెటిల్ అవ్వాలి అని ఏమైనా థాట్స్ పెట్టుకుంటే సెక్యూరిటీ పరంగా కూడా వెళ్దాం అనుకుంటే కనుక పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ కూడా మీరు వచ్చేటప్పుడు క్యారీ చేసుకుంటే అది ఇంకా బెటర్ మీకు. అంటే అది ఇండియాలోనే అప్లై చేసి పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్స్ 2 weeks బిఫోర్ అప్లై చేసేసుకొని అది కూడా తెచ్చుకుంటే బెటర్. మెడికల్ సర్టిఫికేట్ ఒరిజినల్ అనేది క్యారీ చేయండి. డూప్లికేట్తో పెద్ద పని లేదు, కానీ మోస్ట్లీ మీకు ఒరిజినలే అడుగుతారు. ఎవరు అడిగినా సరే ఒరిజినలే చూపించాల్సి వస్తుంది. దీంతో పాటు లోన్ లెటర్, మీరు లోన్ తీసుకుంటే కనుక దానికి సంబంధించిన ఒరిజినల్ లెటర్ అనేది మీ దగ్గర క్యారీ చేయండి, అదే ఫైల్లో క్యారీ చేయండి. అది లోన్ తీసుకుంటే లోన్ డాక్యుమెంట్, ఒకవేళ మీ ఓన్ ఫండ్స్ చూపించుకుంటే దానికి సంబంధించిన ఒక డాక్యుమెంట్ ఏదైనా సరే అది ఒరిజినల్ క్యారీ చేయండి. బాండ్ పేపర్ ఒరిజినల్ క్యారీ చేస్తే మీకు అది బెటర్. వాళ్ళు అడిగినప్పుడు ఇమీడియట్గా చూపించవచ్చు. అండ్ వచ్చే స్టూడెంట్స్ ల్యాప్టాప్ తెచ్చుకుంటారు, దాంతోపాటు ఒక పెన్ డ్రైవ్ కూడా తెచ్చుకుంటే దేనికైనా యూజ్ అవ్వచ్చు. అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ యూకే ఫార్మాట్లో కూడా తెచ్చుకోండి. కొన్ని ఫీల్డ్స్లో అవసరం అవుతాయి ఆ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా. మీరు ఫోటో స్టూడియోకి వెళ్ళినప్పుడు వాడికి చెప్పండి యూకే ఫార్మాట్లో తీయమని చెప్పండి. వాళ్ళు అంటే ఫేస్ ఎక్కువగా కనిపించేలాగా బ్యాక్ సైడ్ వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. అలా తీసుకోండి. ఒక 8 కానీ 16 కాపీస్ కానీ తీసుకోండి. ఇక్కడ దేనికైనా యూజ్ అవుతాయి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్. మోస్ట్ ఆఫ్ ది డాక్యుమెంట్స్ అయితే ఇవే ఉంటాయి. ఇవి కాకుండా మీ దగ్గర ఏమైనా అడిషనల్ డాక్యుమెంట్స్ ఉంటే కనుక క్యారీ చేయండి. ఈ డాక్యుమెంట్స్ అన్ని ఒక ఫైల్లో పెట్టుకొని ఆ ఫైల్ మాత్రం మీరు ఫ్లైట్లో మీతో పాటు క్యారీ చేయండి. లగేజ్లో పెట్టేసి లగేజ్ పంపించేయకుండా మీ బ్యాగ్లో ఒక చిన్న బ్యాగ్ ఇస్తారు కదా, లగేజ్ బ్యాగ్ ఇస్తారు కదా, అలాగే బ్యాక్ ప్యాక్స్ తెచ్చుకుంటారు కదా మీతో పాటు ఫ్లైట్లో క్యారీ చేసే వాటిల్లో ఇవన్నీ కూడా క్యారీ చేయండి వాటితో పాటు. అంటే ల్యాప్టాప్ బ్యాగ్ ఒకటి ఉంటుంది, ల్యాప్టాప్ అలాగే ఈ ఫైలు ఆ 2 క్యారీ చేయండి. ఒరిజినల్ పాస్పోర్ట్ క్యారీ చేయండి ఫ్లైట్లో మీతో పాటు. డాక్యుమెంట్స్ అయితే ఇంతే ఉంటాయి, మోస్ట్లీ ఇంకేం ఉండవు. ఓకే, నెక్స్ట్ టాపిక్ బట్టలు. అసలు ఏమేమి తెచ్చుకోవాలి, ఏమేమి క్యారీ చేయాలి, బట్టలతో పాటు షూస్. ఇంకా అసలు మనం ఏమైనా ఇంటర్వ్యూస్ కానీ జాబ్కి కానీ వెళ్ళినప్పుడు ఏమేమైతే ఒక కోడ్ ఉంటుంది ఇక్కడ, డ్రెస్ కోడ్, అవి ఏమేమి తెచ్చుకోవాలి అన్నీ కూడా ఇప్పుడు మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మీరు ఎక్కువ షాపింగ్ అయితే చేయొద్దు, ఎందుకంటే ఇక్కడ మనకు అంత ఎక్కువ రిక్వైర్మెంట్ ఉండదు. మెయిన్ మీ జాబ్కి యూజ్ అయ్యేవి మాత్రం బ్లాక్ అనమాట. పైన బ్లాక్ టీషర్టు లేదంటే బ్లాక్ షర్టు, అవొక 2 జతలు ఇవొక 2 జతలు పెట్టుకోండి. బ్లాక్ జీన్స్ కానీ నార్మల్ ప్లెయిన్ బ్లాక్ అన్నీ ప్లెయినే ఉండాలండి. టీషర్టు ప్లెయినే ఉండాలి, కింద జీన్స్ ప్లెయినే ఉండాలి. జీన్స్ ఒకటి, నార్మల్ కాటన్ ప్యాంట్ కూడా బ్లాక్. ఇవి కంపల్సరీ క్యారీ చేయండి. 2 షర్ట్స్
రెండు ప్యాంట్స్. అండ్ కొన్ని వాటిల్లో వైట్ షర్ట్స్ కూడా ప్రిఫర్ చేస్తూ ఉంటారు, సో అది కూడా తెచ్చుకోండి. నార్మల్గా మీరు ఇంట్లో వేసుకోవడానికి అదేంటంటే ఇక్కడ సీజన్ బట్టి అయితే బట్టలు అయితే క్యారీ చేయండి. మీరు ఏ సీజన్కి వస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఒకవేళ నెక్స్ట్ ఇంటికి ఇప్పుడు ఏంటంటే సమ్మర్ నడుస్తుంది, సమ్మర్కి వచ్చేటప్పుడు ఇండియాలో ఎలాంటి యూజ్ చేస్తున్నామో అలాంటి యూజ్ చేస్తే సరిపోతుంది. కాకపోతే వింటర్లో వచ్చేటప్పుడు మాత్రం స్వెటర్స్ చాలా ఇంపార్టెంట్. యూకే వెదర్కి సంబంధించింది ఒకటే క్యారీ చేయండి. మేము తెచ్చుకున్న స్వెటర్స్ అయితే మాకు పెద్ద యూజ్ లేదు, ఇక్కడ కొనాల్సి వచ్చింది. అందుకని చెప్పేసి ఇక్కడ కొనండి, పెద్ద కాస్ట్ ఏమి ఉండదు. ఒక 7 pounds 10 pounds అంటే ఒక 700 1000 రూపాయల లోపు మీకు వచ్చేస్తాయి మంచిగానే. స్వెటర్స్ జాకెట్స్ అన్నీ కూడా మోస్ట్లీ ఇక్కడ వెదర్కి ఇక్కడ కొంటేనే బెటర్ అని అది మా ఒపీనియన్. అండ్ నెక్స్ట్ బ్లాక్ షూస్ కూడా కంపల్సరీ తెచ్చుకోండి. అండ్ మీరు రెగ్యులర్గా వాడే షూస్ ఏమైనా శాండిల్స్ ఏమైనా ఉంటే అవి కూడా తెచ్చుకోండి. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక బ్లాక్ షూస్ కొనాల్సి వస్తుంది, హెవీగా ఉండే షూస్. అవి ఇక్కడ కొందరులేండి, ఏదైనా రెస్టారెంట్ జాబ్ చేసేటప్పుడు స్లిప్ అవ్వకుండా సేఫ్టీ షూస్ అంటారు. ఆయిల్ ఏదైనా పడ్డా కూడా షూస్ మీద ఇంపాక్ట్ ఏమి ఉండదు, మన లెగ్ కి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు, ఎక్కువ కాస్ట్ ఏమి ఉండదు. 20-30 pounds లో వచ్చేస్తుంది, అంటే ఒక 2000-3000 పెడితే వచ్చేస్తుంది. ఎందుకు ఇక్కడికి వచ్చాక కొనండి అంటున్నామంటే ఇక్కడ మనకి వచ్చేటప్పుడు లగేజ్ వెయిట్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఇక్కడికి వచ్చాక కూడా కొనుక్కుంటే మీకు కొంచెం వెయిటేజ్ కూడా కలిసి వస్తుంది. ఇండియా నుంచి కొంచెం మీకు కావాల్సిన తిండి వస్తువులు కానీ ఇంకా కొంచెం ఎక్కువ తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటుందని చెప్పి చాలా వరకు కొన్ని ఇక్కడ కొనుక్కోండి అని చెప్తున్నాం అంతే. మీకు అక్కడ తెలియకపోవచ్చు కొన్ని ఏవి కొనాలి, ఎలా కొనాలి, ఏంటి, ఎలాంటి క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ తీసుకోవాలి అని చెప్పేసి, బట్టల పరంగా కావచ్చు లేకపోతే షూస్ పరంగా కావచ్చు. అందుకని చెప్పేసి ఇక్కడికి వస్తే ఏంటంటే మీకు మోస్ట్ ఆఫ్ ద టైంలో అవే మంచి దొరుకుతాయి ఇక్కడ. అందుకని చెప్పేసి ఇక్కడ తీసుకోమంటున్నాం. వచ్చేటప్పుడు ఎక్కువగానే మీరు క్యారీ చేయండి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూసుకొని కొనొచ్చు. కొంత ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టాల్సి వస్తుంది. మెయిన్ ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు కొనాల్సి వచ్చేది ఏంటంటే స్వెటర్ ఒకటి తీసుకోవాలి, అలాగే షూస్ ఒకటి తీసుకోవాలి. ఈ రెండు మాత్రం ఇక్కడ తీసుకోండి మ్యాక్సిమం కుదిరినంత వరకు. మిగిలినవన్నీ అక్కడ తెచ్చుకోండి. ఫార్మల్ షూస్ కానీ లేకపోతే టీ షర్ట్స్ కానీ బ్లాక్ షర్ట్స్ కానీ ఇవన్నీ అక్కడ తెచ్చేసుకోండి, సరిపోదు. మనకు తక్కువ కాస్ట్లో తెచ్చేసుకోండి, ఒక 500-1000 రూపీస్లో వచ్చే వాటితోనే తెచ్చుకోండి, ఎక్కువ పెద్ద కాస్ట్ ఏం పెట్టక్కర్లా. బాయ్స్ వచ్చేటప్పుడు ఇన్నర్స్ ఒక డజన్ తెచ్చుకోండి, ఒక 12 అలా తెచ్చుకోండి. 10-12 అయితే కంపల్సరీ తెచ్చుకోండి, అవి ఇక్కడ మీకు చాలా యూజ్ అవుతాయి. ఎందుకంటే ఇక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయి కంపేర్ టు ఇండియా. అక్కడ ఇండియాలో ఇంకా మంచి క్వాలిటీ వస్తాయి, ఇక్కడ కూడా మంచి క్వాలిటీ వస్తాయి, కాకపోతే కాస్ట్ కంపేర్ చేస్తే నాకు ఇక్కడ ఎక్కువ అనిపించింది. అందుకని చెప్పేసి కుదిరితే ఇండియా నుంచి ఎక్కువ తెచ్చుకోండి, ఇక్కడ తీసుకుంటే పని లేకుండా ఒక 1 year ఇక్కడ ఏ షాపింగ్ చేయకుండా ఉండేలాగా ప్లాన్ చేసుకున్నాను నేను. ఇన్నర్స్ అండ్ శానిటరీ ప్యాడ్స్ తెలిసిందే కదా, అవి తెచ్చుకోండి, కొంచెం ఎక్కువ తెచ్చుకోండి గర్ల్స్ అంతే. బట్టల పరంగా మీరు ఎక్కువ షాపింగ్ అయితే చేయొద్దండి, ఖర్చులు పెట్టద్దు. 50,000 1,00,000 రూపాయలు పెట్టేసి ఖర్చులు అయితే తెగ పెట్టద్దు. మీకు మెయిన్ కావాల్సింది ఏంటంటే ఫస్ట్ ఇన్నర్స్ కంపల్సరీ కావాల్సి వస్తుంది, అవి అయితే క్యారీ చేయండి కొంచెం ఎక్కువగానే. కొన్ని టీ షర్ట్స్ క్యారీ చేయండి. ఇక్కడ వింటర్లో, సమ్మర్ పక్కన పెడితే వింటర్లో లోపల ఏ టీ షర్ట్ వేసినా పైన అయితే ఒకటే స్వెటర్ వేయాల్సి వస్తుంది. సో లోపల ఎన్ని వేసుకున్నది కానీ పైన స్వెటర్ వేసేస్తాం. సో మీరు స్టైలిష్ బట్టలు తెచ్చుకున్నా ఇంకోటి తెచ్చుకున్నా పెద్దగా యూజ్ అయితే ఉండదు. క్యారీ చేయండి, మీ ఇష్టం, అది అప్ టు యూ. ఎక్కువ ఖర్చు పెట్టుకోకండి, ఉన్న వాటిలో తక్కువగా తెచ్చుకోండి, తక్కువగానే చేసుకోండి. టీ షర్ట్స్ కొన్ని తెచ్చుకోండి, అవే యూటిలైజ్ చేస్తాం. ఇక్కడ పెద్ద చెమట కూడా పట్టేది ఏమి ఉండదు, అవే వేసేస్తాం. ఉతుక్కునే అంత టైం కూడా ఉండదు నిజం చెప్పాలంటే. అందుకే ఇన్నర్స్ ఎక్కువ తెచ్చుకోమన్నాను. ఉతుక్కోవడం కాదు, ఆరబెట్టుకునే టైం ఉండదు. ఉతుక్కోవడం కాదు, ఫస్ట్ ఉతుక్కునే టైం ఉండదు. ఒకవేళ ఉతుక్కున్నా అవి ఆరేస్తే ఆరవు వింటర్లో. అది మెయిన్ వింటర్లో. సమ్మర్లో కూడా ఏం ఆడుతున్నాయిలే. ఇంకోటి ఏంటంటే మనకి ఇండియాలో ఏంటంటే టెర్రస్లు ఎక్కువగా ఉంటాయి, టెర్రస్ మీదకి వెళ్ళి ఆరేస్తాం. ఇక్కడ టెర్రస్లే ఉండవు అనమాట. ఇక్కడ ఏంటంటే అన్నీ ఇలా ఉంటాయి హౌసెస్, లైక్ వాటి మీద మంచు పడి కింద కారిపోవాలని చెప్పేసి వాళ్ళు డిజైన్ ఇలా చేస్తారనమాట. మనకేంటంటే టెర్రస్లు పెడతారు, ఇక్కడ టెర్రస్లు ఉండవు కాబట్టి ఎక్కడ ఆరేసుకుంటాం, అవకాశం ఉన్నోడు ఆరేస్తాం. అందుకని బట్టల విషయంలో అయితే ఎక్కువ ఖర్చు పెట్టుకోకండి, నా బెస్ట్ సజెషన్. ఓకే, నెక్స్ట్ టాపిక్ యుటెన్సిల్స్ గురించి. అది వచ్చేటప్పుడు ప్రెషర్ కుక్కర్, రైస్ కుక్కర్, కూర వండుకోవడానికి పాత్ర, అండ్ టీ కాఫీ పెట్టుకోవడానికి ఒక పాల గిన్నె, అండ్ తాగడానికి కప్పు, స్పూన్స్, ఫోర్క్స్, ఇంకేమైనా చిన్న బౌల్స్ ఏమైనా ఉంటే అవి అంతే. యుటెన్సిల్స్ అయితే అంతే. ఇంకా గ్రాసరీస్ మాత్రం కొంచెం తెచ్చుకోండి. నాన్ స్టిక్ పెనం తెచ్చుకోండి కూర వండుకోవడానికి, ఎందుకంటే ఇక్కడ అన్నీ కూడా ఎలక్ట్రిక్ స్టవ్స్ ఉంటాయి. దానివల్ల ఏంటంటే మనకి ఎక్కడ మనం ప్రాబ్లం ఫేస్ చేస్తామంటే ఆనియన్స్ ఎక్కువ త్వరగా వేగవు అనమాట. ఆయిల్ ఎంత పోసి ఆనియన్స్ వేయించుతున్నా అవి త్వరగా వేగవు. సో నాన్ స్టిక్ పెన్నాలు తెచ్చుకోండి, దాంట్లో ఏంటంటే త్వరగా వేగుతాయి. లేదంటే మీరు ఏ కర్రీ వండుకుందామన్నా ఆనియన్స్ వేగుతూ ఉంటాయి అని చెప్పి అలా చూస్తూ ఉంటారు పొద్దున్న సాయంత్రం దాకా, ఏమో వేగవు. అండ్ ఇందులో ఇంకొకటి ఏంటంటే ఫ్లేమ్స్ ఏమి రావు కాబట్టి, జస్ట్ ఎలక్ట్రికే కాబట్టి అది ఈవెన్గా స్ప్రెడ్ అవ్వాలి అది మొత్తం అంతా. అంటే అది నాన్ స్టిక్ కానీ సేమ్ దాన్ని ఏమంటారు,
ఫ్లాట్గా ఉండే పాత్రలు కానీ ఉంటేనే బెటర్ అది. సో అందుకే నాన్ స్టిక్ తెచ్చుకోండి. క్లియర్ నాన్ స్టిక్ ఫ్లాట్గా ఉండేవి నాన్ స్టిక్కే తీసుకోండి. ఏవైనా సరే, ఏది కర్రీ వండుకోవడానికి కానీ ఇంకేదైనా వండుకోవడానికి కానీ నాన్ స్టిక్కే క్యారీ చేయండి. అదే యూజ్ అవుతాయి ఇక్కడ, అవే యూజ్ అవుతాయి. అండ్ ఏమైనా మిగిలినవన్నీ ఇక్కడ ఓవెన్ కానీ ఆ కెటిల్, చాలా వాటిలో కెటిల్ కూడా ప్రొవైడ్ చేస్తుంటారు. కావాలంటే మీరు ఇంకా క్యారీ చేసుకోండి. అండ్ దాన్ని ఏమంటారు, మిక్సీ తెచ్చుకోవాలి. కెటిల్ తెచ్చుకోండి. కొన్ని హౌసెస్లో కెటిల్స్ ఇస్తారు, కొన్ని హౌసెస్లో కెటిల్స్ ఇవ్వరు. ఎందుకైనా మంచిది కెటిల్ తెచ్చుకోండి. అది ఒక వింటర్లో యూజ్ అవుతుంది కెటిల్స్. మీకు వింటర్లో హాట్ వాటర్ తాగడానికి వాటికి, లేకపోతే లెమన్ వాటర్ ఏదైనా చేసుకోవడానికి కెటిల్ అయితే చాలా యూజ్ అవుతుంది. బ్యాచిలర్స్కి మ్యాగీ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. మ్యాగీ చేసుకోవచ్చు కెటిల్లో. అండ్ ఇంకొకటి ఏంటి, మిక్సర్స్ ఏమైనా జ్యూస్ చేసుకోవడానికి కానీ ఏమైనా పచ్చళ్ళు మిక్సీ అంటే ఒక పెద్ద మిక్సీ తెచ్చుకున్నారనుకోండి మీరు, అది మీ బ్రీడ్ కేస్లో పట్టకపోవచ్చు. ఎక్కువ స్పేస్ అనేది ఆక్యుపై చేస్తుంది. మీకు కుదిరితే అమెజాన్లో వాటిలో చిన్నది ఇట్లా ఉంటుంది, ఎంత హైట్లో ఉంటవి చిన్నవి, ఒక 3000 ఎంతో పడుతుంది అనుకుంటా. అవి తీసుకోండి, బెటర్. మిక్సర్స్ అందులో జ్యూస్ చేసుకోవచ్చు, ఏమైనా పొడులు చేసుకోవచ్చు, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవచ్చు. ఇంకా చాలా, జస్ట్ దోశ పిండి, ఇడ్లీ పిండి ఆ బ్యాటర్ పెట్టుకోవడానికి తప్ప మిగిలిన మాట అన్నిటికీ కూడా పనికొస్తుంది అది. ఇవన్నీ కూడా మీరు ఏవైతే తెచ్చుకుంటున్నారో అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. మేము ఏది దొరకదని చెప్పట్లేదు, ఇక్కడ అన్నీ దొరుకుతాయి. కాకపోతే మా ఉద్దేశం ఏంటంటే వచ్చిన 1 ఇయర్లో కూడా ఏంటంటే మీరు అక్కడి నుంచి ఇక్కడికి వస్తారు, ఇమీడియట్గా రాగానే మీ చేతికి జాబ్ ఉండదు. జాబ్ ఉండనప్పుడు మీ దగ్గర ఇండియన్ కరెన్సీని కన్వర్ట్ చేసుకొని పౌండ్స్లో కన్వర్ట్ చేసుకొని ఇక్కడ ఖర్చు పెడతా ఉంటారు. దానివల్ల ఏంటంటే మీ కంపారిజన్ ఎలా ఉంటుందంటే, ఇక్కడ ఒక కరేపాకు కానీ లేకపోతే చిన్న పచ్చిమిరకాయలు, ఇన్ని పచ్చిమిరకాయలు తీసుకున్నా అది 2 పౌండ్లో 1 పౌండ్ అంటాడు. అంటే 100 రూపాయలు పెట్టి మనం పచ్చిమిరకాయలు కొంటున్నామా అనే ఒక ఫీలింగ్లో వచ్చేస్తాం అనమాట. అంటే మన ఖర్చు ఎంత తగ్గించుకుంటే అంత బెటరు. అందుకని చెప్పేసి వీలైనంత వరకు ఇండియన్ నుంచే క్యారీ చేయండి. ఇక్కడ దొరకట్లేదు అనేది కాదు, ఇక్కడ అన్నీ దొరుకుతాయి. క్యారీ చేస్తే ఖర్చు తగ్గిద్ది. అండ్ అట్లు వేసుకోవడానికి కానీ చపాతీలు వేసుకోవడానికి కానీ 2 పెన్నాలు, చపాతీలు కాల్చుకోవడానికి 2 పెన్నాలు అయితే తెచ్చుకోండి. నాన్ స్టిక్ పెన్నాలు, ఒకటి దోశలకి సరిపోద్ది, ఇంకోటి ఏమో చపాతీలు కానీ పుల్కాయలు కానీ చేసుకోవడానికి సరిపోతాయి. 2 నాన్ స్టిక్ పెన్నాలు, దాన్ని ఏమంటారు, అట్ల కాడ, అట్ల పుల్ల, తిరగేసేది, ఒక్కొక్కలా పిలుచుకుంటారు దాన్ని. అవి తెచ్చుకోండి కంపల్సరీగా. అవి కూడా ఇడ్లీ పాత్ర తెచ్చుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మీకు బ్రీడ్ కేస్లో స్పేస్ ఆక్యుపై కాకుండా ఉండాలి అంటే మేమైతే తెచ్చుకోలేదు. ఇడ్లీ పెనమే అక్కర్లేదు, ఇడ్లీ రేకులు తెచ్చుకున్నా జస్ట్ ఒక పాత్రలో నీళ్లు పోసి ఆ రేకులు పెట్టుకుని సరిపోతుంది. అది అప్ టు యూ. మీరు ఎట్లా ఫుడ్ అనేది ఇక్కడికి వచ్చి ఎలా ఉంటారు ఏంటి అనేది మీ ఇష్టం, మీ ఫుడ్ హ్యాబిట్స్కి బట్టి తెచ్చుకోండి అది. సో ఇక్కడైతే ఫ్రిడ్జ్ ఉంటుంది, ఓవెన్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద హౌసెస్లో అయితే ఫ్రిడ్జ్, ఓవెను అండ్ ఇంకేముంటాయి, బెడ్ ఉంటుంది. అన్నిట్లోనే పరుపులు ఇస్తాడు కొంచెం. ఫ్రిడ్జ్, ఓవెను, వాషింగ్ మిషను, బెడ్, వీటి వరకు మోస్ట్ ఆఫ్ ది హౌసెస్లో ఇస్తారు. దుప్పటి మాత్రం కొన్ని హౌసెస్లో ఇస్తారు, కొన్ని హౌసెస్లో ఇవ్వరు. దుప్పటి ఇక్కడికి వచ్చిన తర్వాత కొనుక్కోండి. ఇండియా నుంచి వచ్చేటప్పుడు నార్మల్ దుప్పట్లు తెచ్చుకున్నా కానీ 1-2, ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం మంచి మందమైన దుప్పట్లు దొరుకుతాయి అనమాట. మనకి దగ్గరలో ప్రైమార్క్ కానీ ఇలాంటి వాటిలో అయితే తక్కువ కాస్ట్లోనే దొరుకుతాయి. అలాంటి వాటికి వెళ్ళిపోయి ఇక్కడికి వచ్చిన తర్వాత తీసుకోవాలి దుప్పటి కంపల్సరీగా. పిల్లోస్ అంతే. ఆ పిల్లోస్ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని హౌసెస్లో, అది హౌస్లో లేకపోతే, మీరు తీసుకున్న హౌస్లో లేకపోతే బయట తీసుకోండి. ఉంటే ఇంక ప్రాబ్లం ఏం లేదు. కొన్ని హౌసెస్లో ఇస్తారు, కొన్ని హౌసెస్లో ఇవ్వరు. మేము లాస్ట్ టైం ఉన్న హౌస్లో అయితే మాకు ఇవ్వలేదు. మేము అది కొనుక్కున్నాం. దుప్పటి మాతోనే ఉంది, ఇప్పుడు క్యారీ చేస్తాం. దుప్పటి ఒకటి, పిల్లోస్ ఒకటి మాతోనే ఉన్నాయి, మేము క్యారీ చేస్తున్నాం. కొన్ని ఇళ్లలో అయితే డ్రైయర్ కూడా వాషింగ్ మిషన్తో పాటు కలిపేస్తారు. కొన్ని ఇళ్లలో ఓన్లీ వాషింగ్ మిషన్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. సో బట్టలు మనమే ఆరబెట్టుకోవాలి. ఇంకా యూనికి వెళ్ళేటప్పుడైనా, షిఫ్ట్స్కి వెళ్ళేటప్పుడైనా ఒక బాక్స్ పెట్టుకోవడానికి ఒక లంచ్ బాక్సెస్, గ్లాసులు అంతే, కప్స్ అంతే. దాంతో పాటు చిన్న వాటర్ బాటిల్ ఏదైనా క్యారీ చేయండి. వాటర్ బాటిల్ వద్దా, కావాలి. గడ్డి బీక్కుంది చాలు. గ్రాసరీస్ గురించి చెప్పాలి. నెక్స్ట్ టాపిక్ గ్రాసరీస్ అండి. నెక్స్ట్ టాపిక్ ఏంటి, గ్రాసరీస్. ఇప్పుడు మనం గ్రాసరీస్ గురించి మాట్లాడుకుందాం. చెప్పు. మ్యాగీ అంటే ఇక్కడికి వచ్చిన వెంటనే ఏదో ఆకలేస్తుంది, ఎన్ని వెళ్ళిపోయి కొనుక్కోలేరు కదా. అంటే అందరూ నీలాగా ఉండరు, అందరూ వంటకాల్లో వస్తారు ఇక్కడికి వచ్చేవాళ్ళు. అవును మరి, నువ్వే అనాలి ఆ మాట.
వంటకాలు నేను అంట చేయలేదండి నీకు ఎప్పుడు నేను గ్రాసరీస్. నువ్వు చేసావులే కాదనట్లేదు, ఒకసారి అమావాస్య పౌర్ణమి. నీకంటే ఎక్కువ నేనే చేసా ఇక్కడికి వచ్చాక. అలా అనుకోవాలి, ఎక్కువ చేశాను తక్కువ చేశాను. సరే వచ్చే వాళ్ళకి ఏం చెప్దాం చెప్పు, గ్రాసరీస్ ఏం తెచ్చుకోవాలి చెప్పు, పిండి పదార్థాలు. నాకేం తెలిసి మా అమ్మని అడుగుంటావా? సరే మాకు తెలుసు, సిగ్గుండాలి ఉంది కాబట్టి సిగ్గుపడుతున్నా. సరే చెప్పు అయితే. వీళ్ళ మమ్మీ నెంబర్ ఇస్తామండి, వాళ్ళ మమ్మీకి కాల్ చేసి కనుక్కోండి, లేదంటే మా మమ్మీ నెంబర్ ఇస్తాం. వీళ్ళిద్దరే కలిసి సర్ది పెట్టారు. ఏం తెచ్చారు ఈ అమ్మాయికి అయితే పెద్దగా తెలియదు. నాకు బాగా గుర్తుంది, మ్యాగీలు తెచ్చుకున్నా, ఉప్మా రవ్వలు తెచ్చుకున్నా, బొంబాయి రవ్వ ఉప్మా, గోధుమ రవ్వ ఉప్మా, ఎర్ర ఉప్మా అంటారు, తెల్ల ఉప్మా అంటారు, మీ ఇష్టం, ఎట్లా అంటారో మీ ఇష్టం. ఉప్మా రవ్వలు తెచ్చుకోండి, అయ్యో 2 కేజీలు, ఇయ్యో 2 కేజీలు. కారం తెచ్చుకోండి గట్టిగా. కారం ఇక్కడ కారం ఏంటంటే మీకు అంత కారంగా స్పైసీగా అనిపించదు. పంచదార కూడా 2-3 కేజీలు తెచ్చుకోండి. ఇక్కడ షుగర్స్కి మన షుగర్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది, టేస్ట్ డిఫరెన్స్ ఉంటుంది, చూసే అపీరెన్స్ కూడా డిఫరెన్స్ ఉంటుంది. ఒక కప్ ఆఫ్ కాఫీలో 1 స్పూన్ ఇండియన్ షుగర్ వేసాం అనుకోండి, ఇక్కడ 5-6 స్పూన్లు యూకే షుగర్ వేయాల్సి వస్తుంది. ఇక్కడ షుగర్స్లో అంత షుగర్ ఉండదు, అంత స్వీట్నెస్ ఉండదు. ఆయిల్ క్యారీ చేయకండి, ఆయిల్ క్యారీ చేయకూడదు. రైస్ బ్యాగ్స్ క్యారీ చేయకూడదు, రైస్ బ్యాగ్స్ తెచ్చుకోవద్దు. గసగసాలు తెచ్చుకోకూడదు, అది కూడా అది ఒక ఇల్లీగల్ అవుతుంది. వచ్చేటప్పుడు మీరు ధనియాల పొడి తెచ్చుకోండి, మామూలుగా పొడులు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, సాంబార్ పొడి, బిర్యానీ మసాలా, చికెన్ మసాలా. మీరు ఏ సీజన్లో వస్తున్నారో ఆ సీజన్లో అన్ని పచ్చళ్ళు పెట్టించుకోండి. మీరు వచ్చే 2-3 నెలల నుంచి కూడా మీ ఇంట్లో వాళ్ళకి పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరితో మంచిగా పచ్చళ్ళు పెట్టించుకొని, మామిడికాయ పచ్చడి ఒకటి, గోంగూర పచ్చడి ఒకటి, మీరు ఏది తింటారో ఆ పచ్చళ్ళన్నీ పెట్టుకొని తెచ్చుకోండి. సంక్రాంతి తర్వాత వచ్చే వాళ్ళు అయితే అరిసెలు, కజ్జికాయలు, చక్రాలు అన్నీ గట్టిగా తెచ్చుకోండి. తర్వాత వస్తానా పచ్చళ్ళు ఎక్కువ తెచ్చుకోండి. మెయిన్ మనం మిస్ అయ్యేది ఫుడ్ ఇక్కడికి వచ్చిన వెంటనే కూడా. సో ఇక్కడ మనం ఇండియాలో ఏమైనా కూరగాయలు కొనుక్కున్నప్పుడు కొసరుగా కొంచెం కరివేపాకు ఫ్రీగా ఇస్తారు. ఇప్పుడు ఇక్కడ కరివేపాకుని కూడా మనం డబ్బులు పెట్టి కొనుక్కుంటాం ఇక్కడ. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కువగా ఫ్రూట్స్ మీద ఫోకస్ చేయండి. తక్కువ కాస్ట్లో ఏవైతే దొరుకుతాయి, కివి ఒకటి, మ్యాపిల్, కివి ఇలాంటి ఫ్రూట్స్ కొన్ని తక్కువగానే దొరుకుతాయి. అండ్ ఆఫర్స్ చూస్తూ ఉండండి. ఆజ్డా లాంటి మార్కెట్స్కి వెళ్ళండి, ఆజ్డా లేకపోతే పౌండ్ ల్యాండ్, ఇలాంటి లిడిల్, ఇలాంటి వాటిలో ఏంటంటే గ్రాసరీస్ కొంచెం తక్కువ ఉంటాయి, ఫ్రూట్స్ అవి. అక్కడికి వెళ్ళి మీరు ఫ్రూట్స్ అవి ఎక్కువ తీసుకోండి, ఎందుకంటే ఇక్కడ హెల్త్ సంబంధించి మెయింటైన్ చేయాలి. ఈ వెదర్కి సడన్గా ఇక్కడికి వస్తారు కాబట్టి అక్కడ వెదర్ వేరు ఉంటుంది, ఇక్కడ వెదర్ వేరు ఉంటుంది. సడన్ వెదర్ చేంజెస్ ఉంటుంది, ఫుడ్ చేంజెస్ ఉంటాయి, మళ్ళీ అసలుకి హోమ్ సిక్ ఫీలింగ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇవన్నీ మన హెల్త్ మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి. సో ఫుడ్ అనేది కొంచెం గట్టిగా తెచ్చుకోండి, గట్టిగా తినండి. వీటితో పాటు విటమిన్ డి ట్యాబ్లెట్స్ దొరుకుతాయండి ఇండియాలో. విటమిన్ డి ట్యాబ్లెట్స్ ఖచ్చితంగా క్యారీ చేయండి. ఒక బంచ్ ఆఫ్ తెచ్చుకోండి, ఎక్కువ వీలైనంత ఎక్కువగా తెచ్చుకోండి. మెడికల్ ఏం తెచ్చుకున్నా సరే ప్రిస్క్రిప్షన్ మాత్రం మర్చిపోకుండా తెచ్చుకోండి. అది కొన్ని దగ్గర ఆపేస్తారు, కొంతమంది లక్కీగా వచ్చేస్తారు, అదేం ప్రాబ్లం కాదు. కానీ చాలా మందికి దొరికిపోతారు కూడా అక్కడ. అప్పుడు అలాంటి టైంలో ప్రిస్క్రిప్షన్ చాలా యూజ్ అవుతుంది వాళ్ళకి. అంటే ఏం లేదండి, అపోలో కానీ లేకపోతే అపోలో మెడికల్ కానీ లేకపోతే మెడ్ ప్లస్ కానీ, అంటే మీ దగ్గరలో ఉన్న ఒక మెడికల్ స్టోర్ దగ్గరికి వెళ్ళిపోయి వాడికి చెప్పండి, నాకు ఫీవర్కి ఇన్ని టాబ్లెట్స్ ఇవ్వండి, ఒక 10-12 ఇవ్వండి, లేకపోతే జలుబుకి ఇన్ని టాబ్లెట్స్ ఇవ్వండి, మోషన్స్కి ఇన్ని టాబ్లెట్స్ ఇవ్వండి. అన్ని రకాల రోగాలకి అన్ని అక్కడ జస్ట్ ఫస్ట్ ఎయిడ్ సంబంధించి లైక్ జ్వరము, కఫ్, జలుబు, ఇంకేముంటాయి, వాంతులు, విరేచనాలు, కడుపుల నొప్పి, తలనొప్పి, ఇలాంటి జస్ట్ నార్మల్ బేసిక్ ఉంటాయి కదా, అలాంటి వాటికి టాబ్లెట్స్, ఇంకా జండు బామ్ వాడే వాళ్ళు ఉంటే అవి. గర్ల్స్ అయినా బాయ్స్ అయినా వాళ్ళకి ఏమైనా పర్సనల్ మెడికల్ ఇష్యూస్ కనుక ఉంటే వాటికి కంపల్సరీ మీరు ప్రిస్క్రిప్షన్ తీసుకునే రండి. అది మీ పేరు మీద తీసుకోండి. అప్పుడు మిమ్మల్ని ఎవరైనా ఆపినా కూడా మీకు పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. వాళ్ళు ఇది చూపిస్తే మీ పేరు మీద ఉంటుంది కాబట్టి పాస్పోర్ట్లో మీ పేరు ఏదైతే ఉందో, పాస్పోర్ట్లో వీసాలో అలాగే మీ పేరుతో చూపించుకొని, అలాగే మీ పేరుతో ఆ ప్రిస్క్రిప్షన్ తీసుకొని రండి. అంతేగాని మీ ఫాదర్ వెళ్ళి తీసేసుకొని ఆయన పేరు మీద తీసేసుకొని ఇక్కడికి వచ్చారనుకోండి, ఎవరైనా పట్టుకుంటే ప్రాబ్లం. ఆపితే కొంచెం ప్రాబ్లం అంటే ఏం లేదండి, వాళ్ళు తీసుకొని పడేస్తారు అంతే సింపుల్గా. మనం అంత పెట్టి క్యారీ చేసింది వేస్ట్ అయిపోతుంది. ఇక్కడికి వచ్చి కొనాలంటే చాలా కాస్ట్ ఎక్కువ ఉంటాయి. విటమిన్ డి డెఫిషియన్సీ ఇక్కడైతే చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడైతే సమ్మరు, సన్ రైజ్ బాగానే ఉంది,
కాకపోతే తర్వాత ఏంటంటే వింటర్ స్టార్ట్ అయ్యే కొద్దీ డే లైట్ చాలా తక్కువ ఉంటుంది. అప్పుడు అసలు సన్ ఎలా ఎప్పుడు వస్తాడు ఎప్పుడు పోతాడో కూడా అర్థం కాదు. ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ గురించి చెప్పుకుంటే కనుక ఆబ్వియస్లీ ఫోన్ ఉంటుంది, దాని చార్జర్, ఇంపార్టెంట్ యూకే అడాప్టర్స్ మీకు ఆన్లైన్ లో దొరుకుతాయి. లేదు అంటే కనుక మార్కెట్ లో దొరుకుతాయి. విజయవాడలో అయితే ఎన్టీఆర్ కాంప్లెక్స్ లో దొరుకుతాయి. వేరే డైమెన్షన్స్ లో ఉంటాయి. రాగానే మీ అంతటా మీరు సర్వే అవ్వాలి అనుకుంటే ఇలాంటి మెయిన్ బేసిక్ థింగ్స్ తెచ్చుకోండి. మీరు పెట్స్ వాడే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఒక 2-3 పేర్స్ ఎక్కువ తెచ్చుకోండి. ఇద్దరం గుడ్డోళ్ళమే. ఏంటో 6-7 బాక్సులు తెచ్చుకున్నాడు. నేను మరి ఒక్కటి ఎక్స్ట్రా తెచ్చుకున్నా అంతే. విజయవాడలో మనకు తెలిసిన వాళ్ళ షాపు మంచిగా ఇచ్చాడు అనమాట. ఎంత పడింది మొత్తం 6-7 బాక్సులు కలిపి 2000 పడింది. నాకు 2,000 పడింది. 1,000 రూపాయలు పడింది. తిను 1,000 రూపాయలకి తెచ్చుకుంది. నేను 6 తెచ్చుకున్నాను, 7 బాక్సులు కాదు 6 తెచ్చుకున్నాను. నాకు 2,000 పడింది. షాప్ నేమ్ అడగద్దు, నేను చెప్పను, ఎందుకంటే క్వాలిటీ పెద్ద బాగుండవు. అది డిఫరెన్స్ అక్కడ. నేను 1000 రూపాయలకి ఒక్కటే తెచ్చుకుంటే దాని క్వాలిటీ చాలా బాగుంది. ఇది ఒక్కటి నేను 6 months నుంచి వాడుతున్నా. దీనికి ఏమైనా అయిందా? బాగానే ఉందిగా. నాకు చాలండి, నాకు ఎక్కువ కాస్ట్ ఏం అవసరం లేదండి. మాకు గడిస్తే చాలు, మంచిగా ఉంది. ఎందుకంటే నేను ఎక్కువ సిస్టమ్ ముందు కూర్చుంటూ ఉంటాను అండ్ క్లాస్ బోర్డ్స్ రాస్తే కనిపించాలి. ఇలాగ ఫోన్ ఎక్కువ యూజ్ చేసే వాళ్ళకి కొంచెం బెస్ట్లో ఉంటేనే బెటర్. ఇలాంటి సరే తక్కువ ధరకు వస్తుంది కానీ చీప్గా కొనేసుకునే అలా అయితే మాత్రం తీసుకోవద్దు. అసలు కొన్ని వాటికి మనీ పెట్టాలి. అక్కర్లేదు. చాలా బాగుంది. నా మాట నమ్మండి. డబ్బున్న వాళ్ళు మాటలు నమ్మద్దు. డబ్బున్న వాళ్ళు అన్ని బ్రాండ్లు చెప్తారు. ఏమైంది, ఇదిగో నాది కరెక్ట్గా 150 రూపాయలు 200 రూపాయలు పడింది ఫ్రేమ్ మొత్తం కలిపి. చెప్తున్నాగా, లెట్ మీ కంప్లీట్. ఒకవేళ కనుక అది ఇరిగిపోతే మొత్తానికి ఇంకా మొత్తం పోతుంది. ఇంకా ఇలా అంటే అలా ఇరిగిపోయే రకంగా ఉంది అది. కాకపోతే ఏదో ఇప్పటి వరకు ఏదో మెల్లమెల్లగా కాపాడుకుంటూ వస్తున్నాడు జాగ్రత్తగా. అది కూడా నేను ఉండడం వల్ల పక్కన, నేను తన జాగ్రత్తగా పెట్టడం వల్ల లెట్ మీ కంప్లీట్. రాజశేఖర్ గారు మోహన్ బాబు గారి దగ్గరికి వచ్చి ఏం మాట్లాడో తెలుసా? రోజు మీకు తక్కువలోనే తీసుకోండి, ఎక్కువ కాస్ట్లు ఏం పెట్టకండి. మన ఇంటి దగ్గర ఎవడో ఒక డబ్బా కొట్టు పెట్టుకుని అమ్ముతూ ఉంటాడు కదా, చిన్న షాప్స్ పెట్టుకొని, ఆ షాప్స్లో కొనుక్కోండి. కాకపోతే ఎక్కువ పేర్స్ తెచ్చుకోండి. ఈ ఫ్రేమ్ నేను 6 months నుంచి వాడుతున్నాను. నాకేం కాలేదు, ఇది ఎరగలేదు, బాగానే ఉంది. ఇది ఇరిగినా పెద్ద బాధ ఏం లేదు. స్టైలిష్గా ఉన్నాయి అనమాట. స్టైలా అది? మామూలుగా ఉండదు. స్టైల్ లేదా ఇది? 500 అండి కరెక్ట్గా నాకు పడింది. ఎక్కడ కొన్నాను? మన అదేంటిది మ్యానుఫ్యాక్చర్స్ ఉంటారు కదా విజయవాడలో, తాలూకా ఆఫీస్ ఏరియాలో మ్యానుఫ్యాక్చర్స్ ఉంటారు. అక్కడే తక్కువ కాస్ట్లో వచ్చేస్తాయి. ఒక 500 నాకు పడింది అయితే 500. నాకు కొనొచ్చుగా. అప్పుడు నువ్వు ఇండియాలో లేవే, నువ్వు తేవచ్చు. అప్పుడు నా సైజ్ తెలుసుగా నీకు. ఏమో అమ్మా, ఇక్కడికి వచ్చిన తర్వాత నీకు పట్టకపోతే నాకు డబ్బులు బొక్క ఎందుకు 500. మీరు ఆన్లైన్లో 2,000 3,000 పెట్టి ఆర్డర్ పెట్టుకోకర్లా. సింపుల్ షూస్ తెచ్చుకోండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మంచి షూ కొనాల్సి వస్తుంది. ఆ షూకి ఎలాగో కాస్ట్ పెట్టుకుందరు. రఫ్ అండ్ టఫ్గా వాడుకోవడానికి అయితే సింపుల్గా తీసేసుకోండి. నాకైతే చాలా బాగున్నాయి షూస్. బట్టలు ఇవన్నీ కూడా నేను షాపింగ్ చేసింది ఎక్కడ? బీషన్ రోడ్లోనే షాపింగ్ చేశా, మహాదేవ్ షాప్లో చేశా. అంటే మహాదేవ్ ఒకటే కాదు, నా ఎక్కువ బీషన్ రోడ్లోనే కొనేస్తాను. 300 400 500 ఏమో. ఇప్పుడు మహాదేవ్లో కూడా చాలా కాస్ట్ ఉందండి. నేను చేసుకున్నప్పుడు 600-700 పడింది షర్ట్. బీషన్ రోడ్ మాత్రం 100 రూపాయలకి 200కి వాడుకున్నాడు. షర్ట్కి మాత్రం 600-700 పెట్టి కొనుక్కున్నాడు. బీషన్ రోడ్లో 300-400 షర్ట్స్ కూడా ఉంటాయి. తెలిసిపోద్ది తెలియదు అలా అనుకుంటూ చూడండి. తెలియకుండా తీసుకోండి. తెలియదా? అది మాకు తెలుసులే. నాకు చెప్పు, ఏంటిదా సీక్రెట్? చెప్పా, నువ్వే ఖర్చు పెడతావు. ఓకే, అది అల్లు అర్జున్కి నాకే తెలుసు. అంటే మా బాయ్స్కి చాలా మంది తెలుసు. అది అల్లు అర్జున్ గారు మాకు చెప్పిన సీక్రెట్. దానివల్ల డబ్బులు సేవ్ అవుతాయా? సో ఇప్పుడు నాకు ఆ సీక్రెట్ చెప్పవు. ఏం లేదే, అవి చూసుకుంటా ఉంటే బయట పబ్లిక్ వచ్చినప్పుడు అది 100 రూపాయలది 200 రూపాయలది అని తెలియకుండా ఉంటాయి కొన్ని షర్ట్స్. అట్లా వేసుకోవాలి. ఇప్పుడు ఈ షర్ట్ ఎంత అనుకుంటున్నావు? అది షర్ట్ కాదు, అదే హుడ్డీ ఎంత అనుకుంటున్నావు? బీషన్ రోడ్లో కొన్నా 250. ఇది చూడడానికి అలానే ఉందిలే. ఊరిక తక్కువ కాస్ట్ పెట్టుకోండి. మా ఉద్దేశం ఏంటంటే మేమైతే తక్కువ కాస్ట్ నేను తిని కాదు, అస్సలు కాదు. ఇంకా చెప్పాలంటే నేనే ఇంకా తక్కువ కాస్ట్లో పెట్టుకున్నా. బట్టలకి పెద్ద ఖర్చు పెట్టలే అసలు నేనైతే. ఇంకా తినే నాకంటే ఏంటి జస్ట్ 2 జతలకి 2000 పెట్టుకున్నాడు ఈ అబ్బాయి. ఎప్పుడే కల్లో అని మాత్రం అనుకోమాక, నిజంగానే పెట్టుకున్నావు. మర్చిపోయా, నేను 5 జతలు కొనుక్కున్నా 2000కి. అబ్బాయిలు మీరు విజయవాడలో షాపింగ్ చేసే మాడైతే కనుక దత్తా కాంప్లెక్స్ ఒకటిను బీషన్ రోడ్ ఒకటి, ఈ 2 ప్రిఫర్ చేయండి. నేను ఆ 2 ప్రిఫర్ చేశాను. ఇవి కాకుండా నేను హైదరాబాద్లో అమీర్పేటలో కొంత షాపింగ్ చేశాను. సో ఇది కూడా ప్రిఫర్ చేయండి, బాగుంటుంది. నేనైతే 3 ప్లేసెస్లోనే ఎక్కువగా ప్రిఫర్ చేశా. బ్యాగ్స్ గురించి చెప్పలేదు మనం. అదే ఇప్పుడు చెప్తున్నా నేను. బ్యాగ్స్, ట్రాలీస్ అండి.
మీరు ఎక్కడ బయట తీసుకోవద్దు, క్లాత్ టైప్ అసలు తీసుకోవద్దు. నేనైతే డీమార్ట్లో తీసుకున్నాను. డీమార్ట్లో ఒక 8,000 10,000 పడింది నాకు బిల్లు. 8,000 దాకా 10,000 వెళ్ళాలా మనం, ఆఫర్లో ఉన్నప్పుడు తీసుకున్నా. సారీ, ఆఫర్లో ఉన్నాయి. నాకు 7,000 పడింది 3 ప్యాక్. ఒకటి పెద్ద బ్రీడ్ కేస్ వచ్చింది, సెకండ్ ఇది కొంచెం చిన్నది వచ్చింది, ఇంకోటి వచ్చేసి 7 kgs పట్టే క్యాబిన్ బ్యాగ్ వచ్చింది. బ్రీడ్ కేస్ మొత్తం 3 సెట్ తీసుకున్నాను. మీరు కుదిరితే అలా 3 సెట్ తీసుకోండి, లేదు అనుకుంటే పెద్ద 2 తీసుకొని 7 kgs. ఎయిర్పోర్ట్లో మనతో పాటు క్యాబిన్ బ్యాగ్ అలౌ చేస్తారు. సో క్యాబిన్ బ్యాగ్ ఒకటి తీసుకోండి, అది కూడా బ్రీడ్ కేసే తీసుకోండి. ఎందుకు బ్రీడ్ కేస్ తీసుకోమంటున్నానంటే ఆ బ్రీడ్ కేస్ కాకుండా ఇంకో బ్యాగ్ మీకు సపరేట్గా క్యారీ చేయొచ్చు అనమాట, ల్యాప్టాప్ బ్యాగ్ అని చెప్పి. ఆ ల్యాప్టాప్ బ్యాగ్లో కూడా అడ్వెంచ్ చెత్త పడేసుకొని దాన్ని కూడా కుక్కి 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 పెడతారు. అసలు గాజు గ్లాసులు ఏం తెచ్చుకోకండి. పాపం ఒక గాజు తీసుకుని తెచ్చుకున్నాడు, తీసేసుకున్నారంట మన వాళ్ళు, లాగేసుకున్నారు. అది ఇక్కడ మేబీ ఎందుకు కొనుక్కున్నాడో తెలియదు, కొనుక్కొని దాదాపు 1 year వరకు అసలు ఓపెన్ కూడా చేయలేదు. వాళ్ళకి ఇవ్వడానికి కొనుక్కున్నట్టున్నాడు పాపం. 1 year అలా దాచుకుని పెట్టుకుని వాళ్ళకి ఇచ్చాడు ఇంకెవరికో కూడా కొనుక్కో. సో గాజుకి సంబంధించిన ఐటమ్ అనేది ఈ క్యాబిన్ లగేజ్లో క్యారీ చేయకూడదంట. అది నాకు తెలీదు, నా బ్యాగ్లో క్యారీ చేశాను. సో అక్కడ వాళ్ళు ఇలా క్యారీ చేయకూడదు, అది కొంచెం మారణాయుధం టైపు అని చెప్పేసి తీసేసుకున్నారు. లేదండి, మా ఇంట్లో వాళ్ళు ఇంకా బయట ఉన్నారు, ఎయిర్పోర్ట్లోనే ఉన్నారు. అంటే ఎయిర్పోర్ట్ లోపల కాదు, బయట ఉన్నారు. నేను వెళ్ళి ఇచ్చొస్తానండి. వన్స్ ఇన్ నో బ్యాక్ అన్నారు. 250 రూపాయలు పెట్టిన స్క్రబ్ అస్సాం. మా కటింగ్ షాప్ అన్న ఇచ్చాడు, రికమెండ్ చేశాడు. చిన్న చిన్న బ్లాక్ స్పాట్స్ ఏమన్నా ఉంటే పోతాయి, స్క్రబ్ ఫేస్కి చాలా మంచిదని చెప్పి మా కటింగ్ షాప్ అన్న రికమెండ్ చేస్తే 250 రూపాయలు పెట్టి అన్న దగ్గర కొనుక్కున్నా. ఇందులో క్యారీ చేయొద్దు, క్యాబిన్ లగేజ్లో క్యారీ చేయొద్దు. అందులో క్యారీ చేసినందుకే వాళ్ళు లాక్కున్నారు అంతే. వేరే లగేజ్లో క్యారీ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అయినా గాజు గ్లాస్ సంబంధించిన ఎక్కువ క్యారీ చేయకండి. వీళ్ళు ఇసిరి వేస్తారు, అది ఎక్కడో పగిలిందంటే ప్రాబ్లం అవుతుంది. ఇంకేం చేసేది ఏముండదు. మనం ఏమైనా చూస్తామేంటి, వాళ్ళు ఎక్కడ పెడుతున్నారు ఏంటి ఎన్ని చూడడం. మనకు 2 ఫ్లైట్లు ఇస్తారు, ఇండియా నుంచి ఒక ఫ్లైట్ ఉంటుంది, తర్వాత అది వెళ్ళి దుబాయ్కో ఖతర్కో ఎక్కడికో పోద్ది, అక్కడి నుంచి ఇంకో ఫ్లైట్ ఎక్కుతాం. ఈ 2 ఫ్లైట్స్లో వాళ్ళే మార్చుకుంటారు, వాళ్ళే చేస్తారు. మనం మళ్ళీ ఇండియా నుంచి స్టార్ట్ అయిన తర్వాత యూకేలోనే మన లగేజ్ మన చేతికి వస్తుంది. అప్పుడు దాకా అది ఎన్నిసార్లు తెలుద్దో ఎన్నిసార్లు కింద పడిద్దో తెలియదు. జాగ్రత్తగానే పెడతారు, ఏమో మనకు చెప్పలేం కదా, పగిలితే ఎవడేం చేస్తాడు. అండ్ వచ్చేటప్పుడు టూత్ బ్రష్, టంగ్ క్లీనర్స్, సోప్స్, షాంపూలు, డియోడ్రెంట్స్, పర్ఫ్యూమ్స్, ఇంకేమైనా మేకప్ సామాన్లు వాడే వాళ్ళకి పర్ఫ్యూమ్స్ కుదిరితే ఇండియాలో తీసుకుంటే ఓకే, తీసుకోకపోతే కనుక ఇక్కడ ట్రై చేయండి. ఇక్కడ చాలా బాగున్నాయి పర్ఫ్యూమ్స్. షాంపూలు ఇవి ఉంటాయి కదా, అంటే ప్యాకెట్స్ ఉంటాయి కదా, అవి తెచ్చుకున్నాం. 1 రూపీ 2 రూపీ తెచ్చుకోలేదు. ఆ ప్యాకెట్స్ అంటే దేంట్లో కన్నా కుక్ అయితే సర్దేటప్పుడు అని చెప్పి అలా వీలుగా ఉంటుందని చెప్పి ప్యాకెట్స్ తెచ్చుకుని అలా కుక్ చేసుకున్నాము. అండ్ డిష్ వాషర్స్ కూడా తెచ్చుకున్నాను నేను వచ్చేటప్పుడు. ఇఫ్ కావాలంటే తెచ్చుకోండి. బట్ అంటే ఇనిషియల్ డేస్లో ఒక 1 month 2 months సర్వే అవ్వడానికి ఉండేటట్టుగా అలాంటి చిన్న చిన్న థింగ్స్ కూడా తెచ్చుకున్నాను అప్పుడు. అంటే షాంపూ బాటిల్స్ ఇవి అనుకోండి ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తాయి, అదే ప్యాకెట్స్ అనుకోండి కుక్ చేయొచ్చు. అట్లా ఏ బట్టల మధ్యలోనో ఏ చిన్న కార్నర్స్ కుక్ చేసుకోవచ్చు. దానికి ఏం మొహాడు పడకండి, మనకి ఏ ఇబ్బంది లేదు. ఇండియాలో మేము కూడా వాడిన ప్యాకెట్సే. సోప్స్ సబ్బులు ఎక్కువ తెచ్చుకోండి. మీరు ఏ సంతూర్ వాడతారో లక్స్ వాడతారో తెలియదు కదా. పప్పులు, కందిపప్పు ఎక్కువగా తెచ్చుకోండి. ఇక్కడికి వచ్చాక మనం బాగా వండుకునేది ఏమైనా ఉంది అంటే అది పప్పు, బంగాళదుంప కూర, గుడ్లు కూర, చికెన్, ఇవే తింటాం. ఎందుకంటే ఎగ్స్ ఇక్కడ మీకు కాస్ట్ వచ్చేసి 4 pounds పడుతుందండి, 30 eggs అంతేనా, 2 అంతే 4 pounds పడుతుంది 30 eggs కలిపి. సో 400 rupees ఎగ్స్ ఇక్కడ మనకు తక్కువ దొరుకుతాయి. తర్వాత చికెన్ కూడా ఒక 5 poundsకి 6 poundsకి వచ్చేస్తుంది, 500-600 ఇండియన్ కరెన్సీలో. తర్వాత బంగాళదుంపలు తక్కువగా దొరుకుతాయి కాస్ట్, వేరే కంపేర్ టు అదర్ వెజిటేబుల్స్. వేరే వెజిటేబుల్సే కంపేర్ చేసుకుంటే మీరు ఎక్కువగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరైనా ఎక్కువగా అలవాటు పడేది ఏంటంటే బంగాళదుంప కర్రీ, కందిపప్పు మన ఇండియా నుంచి తెచ్చుకుంటాం కాబట్టి పప్పు, సాంబార్లు ఇలాంటివి ఎక్కువగా తింటాం. సో మీరు వచ్చేటప్పుడు కందిపప్పు ఎక్కువగా తెచ్చుకోండి. బట్టలు, గ్రాసరీస్, డాక్యుమెంట్స్, యుటెన్సిల్స్ అండ్ పర్సనల్ థింగ్స్ అండ్ లైక్ బ్రష్లు, ఇవన్నీ అవి. బ్రష్లు కూడా కొంచెం ఎక్కువ తెచ్చుకోండి, ఒక 20 brushes దాకా తెచ్చుకోండి, ఉంటాయి. ఈ అబ్బాయి నలకోటి వాడతాడు, అలాంటి వాళ్ళకైతే ఇంకా ఎక్కువ పడతాయి అనుకోండి. ఈ అమ్మాయి సంవత్సరానికి ఒకసారి వాడుకుంటుంది. నిజం అనుకుంటారు. నేను బ్రష్లు ఎక్కువ వాడతాను, అందుకే నేను బ్రష్లు ఎక్కువ తెచ్చుకున్నాను. పేస్ట్లు డీమార్ట్కి వెళ్తే మనకి ఎన్ని దొరుకుతాయి, ఇన్ని వచ్చేస్తాయి. చక్కగా ఒక 4,000-5,000 పెట్టుకుంటే ఈ సామాన్లు అన్నీ వచ్చేస్తాయి అనమాట. ఇక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది.
అందుకని చెప్పేసి కుదిరినంత వరకు అక్కడే తెచ్చుకోండి. ఇవన్నీ చెప్పాం కదా, ఇవన్నీ ఎలా సర్దుకోవాలో మేము చెప్తున్నాము. ఫస్ట్ థింగ్ క్యాబిన్ బ్యాగ్లో మీరు ఏమేమి సామాన్లు పెడతారు అంటే కనుక, క్యాబిన్ బ్యాగ్లో జస్ట్ వెళ్ళగానే మీరు ఫ్రెష్ అవ్వడానికి వీలుగా ఆ 2 పెద్ద బ్యాగుల్ని డిస్టర్బ్ చేయకుండా లైక్ టవల్స్ కానీ బట్టలు కానీ మనం వాడే పర్సనల్ థింగ్స్ ఏమైనా బ్రష్లు, సోపులు, షాంపూలు, గర్ల్స్కి అయితే శానిటరీ ప్యాడ్స్ ఇవన్నీ కూడా క్యాబిన్ బ్యాగ్లో పెట్టుకోండి. అండ్ మనం బ్యాక్ ప్యాక్ కూడా తెచ్చుకుంటాం, అందులో డాక్యుమెంట్స్, ల్యాప్టాప్, మన ఫోన్ ఛార్జర్స్ ఇవన్నీ సంబంధించిన వీటన్నిటిని కూడా బ్యాక్ ప్యాక్లో పెట్టుకోండి. ఇవి మనతో పాటే మనం చిప్ మనతో పాటే దాన్ని ఏమంటారు, ప్లేనా, ట్రైనా, ఏరోప్లేన్లో మనతో పాటే మనం క్యారీ చేస్తాం కాబట్టి వీటిలో పెట్టుకోండి. అది జస్ట్ 2 days వరకు కూడా పెద్ద పెద్ద బ్యాగ్స్ ఏమీ డిస్టర్బ్ చేయకుండా అన్నీ మనకి జస్ట్ నార్మల్ బేసిక్ థింగ్స్ అన్నీ కూడా దీంట్లో ఉండి పెట్టుకునేలా చూసుకోండి. దాని తర్వాత మీకు ఇంకొక బ్యాగ్, ల్యాప్టాప్ బ్యాగ్ అనేది మీరు క్యారీ చేస్తారు కాబట్టి ఆ బ్యాగ్లో ల్యాప్టాప్, మీకు సంబంధించిన డాక్యుమెంట్స్, ఫైలు ఇవన్నీ క్యారీ చేయండి. ఛార్జెస్ ఇవన్నీ ల్యాప్టాప్ బ్యాగ్లోనే క్యారీ చేయండి. ఇంకా మిగిలిన 2 బ్యాగ్స్ ఉన్నాయి కదా, ఆ 2 బ్యాగ్స్లో ఒక దాంట్లో వచ్చేసి సామాన్లు పెట్టండి. ఏవి, కుక్కర్స్ లేకపోతే మిక్స్. ఇంకో బ్యాగ్లో వచ్చేసి క్లాత్ ఐటమ్, అలాగే షాంపూలు ఇలాంటి వరకు ఇంకో బ్యాగ్లో పెట్టేసేసుకోండి. పికిల్స్ ఎవరైతే తెచ్చుకుంటారో అది బట్టలతో పాటు పెట్టకుండా యుటెన్సిల్స్ పెట్టే వాటిల్లోనే పెట్టుకోండి అవన్నీ కూడా. అండ్ ఎవరికైనా సరే చపాతీలు అలాంటి అలవాటు ఉంటే కనుక, నాకు చపాతీ పిండి కలుపుకోవడం రాదు, సో దానికోసం అని చపాతీ మేకర్ని కొనుక్కున్నా. అది ఇండియాలో ఉన్నప్పుడే ఎప్పుడో కొనుక్కున్నా, అది తెచ్చుకున్నా. మీకు కావాలంటే అది జస్ట్ 1500 ఎంతో పడింది మాకు, అంతే. చపాతీ పిండి కలుపుకునేది అది కూడా తెచ్చుకోండి. అది డైలీ యూజెస్కి బాగా యూజ్ అవుతుంది అది. అవి కాకుండా పిన్నీసులు, పక్క పిన్నీసులు, క్లిప్పులు, కత్తులు, కటార్లు, కత్తెర్లు ఇవన్నీ కూడా ఏం చేస్తారంటే, మీరు బ్రీట్ కేసులో, క్లాత్కి సంబంధించిన బ్రీట్ కేసులో క్లాత్స్ మధ్యలో పెట్టేసి రౌండ్ చేసేసి వాటిని మధ్యలో కింద ఎక్కడో పెట్టేయండి. నిజంగా మాట్లాడుకోవాలనుకుంటే నేనైతే అలాగే తెచ్చుకున్నా, బట్ చాలామంది దొరికిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో జాగ్రత్తగా తెచ్చుకోండి. అనుకునే వాళ్ళు మాత్రం ఇవన్నీ క్యారీ చేయకుండా ఇక్కడికి వచ్చి కొనుక్కుంటే బెటర్. లేదు ఇంకైనా కావాలనుకుంటే మనం ఇప్పుడు వేసుకునే బట్టల్లో ఏమైనా పెట్టుకుంటే ఓకే, అదేం ప్రాబ్లం కాదు. ఏం ప్రాబ్లం లేదండి. వాళ్ళు ఒకవేళ దొరికినా కూడా వాళ్ళు మిమ్మల్ని ఏమనరు. ఆ కత్తులు కటర్లు తీసేస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం కూరగాయలు కట్ చేసుకోవడానికి కత్తి కావాలి, ఏదైనా కట్ చేసుకోవడానికి కత్తిరి కావాలి, ఇవన్నీ కావాలి. సో మీరు ఏం చేస్తారు, పిన్నీసులు కావాలి, లేడీస్ ఎక్కువగా పిన్నీసులు వాడుతూ ఉంటారు, అవి కావాలి. ఇవన్నీ కూడా క్యారీ చేయండి, పర్వాలేదు. కాకపోతే కనిపించకుండా స్కానర్లో కూడా కొంచెం కనిపించకుండా, స్కాన్ అవ్వకుండా మ్యాక్సిమం ట్రై చేయండి. ఏది మీ లగేజ్ బ్యాగ్లో పెట్టండి, క్యాబిన్ బ్యాగ్లో అసలు పెట్టండి. క్యాబిన్ బ్యాగ్ మాత్రం అసలు ఇలాంటివి ఏది కూడా పొరపాటున కూడా తీసుకురొచ్చుకోకండి. వాటిలో అనవసరంగా మీకు డబ్బులు వేస్ట్, అంతే. అవన్నీ వాళ్ళు తీసేసుకుంటారు. మనల్ని ఏమనరు, తీసుకెళ్ళకూడదు అంటారు, తీసేసుకుంటారు అంతే. మనల్ని ఇండియాలో ఎవడు టచ్ చేసేవాడు ఉండడు, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కొంచెం పౌండ్స్ కూడా తెచ్చుకోండి మీరు వచ్చేటప్పుడే. ఇక్కడ రాగానే అంటే ఇప్పుడు మీరు వస్తారు, ప్లేన్ దిగుతారు, ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తారు, ఇంటికి రావాలి అంటే ఏదో ఒక ట్రాన్స్పోర్ట్ ద్వారానే రావాలి. అది బస్ అయినా లేకపోతే క్యాబ్ బుక్ చేసుకోవడానికన్నా సరే. అలాంటి వాళ్ళకి మనం అప్పటికప్పుడే మనం ఇక్కడ ఏమీ ఫోన్పే అలాంటివి చేయలేం కాబట్టి మనం కొంచెం లిక్విడ్ క్యాష్ అనేది మనం క్యారీ చేయడం బెటర్. సో మన ఇండియన్ కరెన్సీని ఎంతో కొంత ఇండియాలో ఉన్నప్పుడే ఎక్స్చేంజ్ చేసుకుని వస్తే చాలా బెటర్. అది లాస్ట్ 2-3 days బిఫోర్ చేసుకోండి ఎక్స్చేంజ్. మీకు ఎంత కావాలంటే అంత చేసుకోండి. ఒక 50,000 చేసుకుంటారు, ₹1,00,000 చేసుకుంటారు, చేసుకోండి. కొంతమంది ఎక్కువగా ఫారెక్స్ కార్డ్స్ ఇవి తీసుకుంటారు, అవి కూడా యూటిలైజ్ అవుతాయి. కాకపోతే మీరు క్యాష్ కొంత క్యారీ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ డేనో సెకండ్ డేనో మీరు బీఆర్పీ తీసేసుకుంటారు కదా, బీఆర్పీ తీసుకోగానే ఒక అకౌంట్ ఓపెన్ చేయండి. ఆన్లైన్ అకౌంట్స్ ఉంటాయి. రివోల్ట్ అని ఒక బ్యాంక్ ఉంటుంది, మోంజో అని ఒక బ్యాంక్ ఉంటుంది. ఆ 2 అకౌంట్స్లో ఏదో ఒకటి చేసుకోండి, చాలా ఎక్కువ అకౌంట్స్ చేసుకోవద్దు. రివోల్ట్ వచ్చేసి జస్ట్ ఆన్లైన్ బ్యాంక్ అది, కాకపోతే వాడు ఏటీఎం కార్డుకి అడిషనల్ ఛార్జెస్ అవి అడుగుతాడు, £5 ఎక్స్ట్రా తీసుకుంటాడు. మోంజీ అయితే కనుక £5 కూడా ఉండవు, డైరెక్ట్గా వాడి కార్డు కూడా ఇస్తాడు, ఫ్రీగానే అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. సో మీరు మోంజో ఓపెన్ చేసుకుంటే సజెస్టబుల్, లేదు ఏదైనా ఓకేలేండి, ఏదో ఓకే చేసుకున్నా. ఎందుకంటే మీ దగ్గర లిక్విడ్ క్యాష్లో చేతిలో ఉంచుకునే కంటే, అంటే మీరు ఎవరో ఇంట్లో వెళ్ళే ఉండాల్సి వస్తుంది, రూమ్లో ఉండాల్సి వస్తుంది, ఎవడెలాంటి తెలియదు. ఇక్కడున్న దరిద్రం ఏంటంటే ఏ రూమ్కి కూడా లాక్స్ ఉండవు. ఇంటి మొత్తానికి లాక్ ఉంటుంది కానీ పర్సనల్ రూమ్స్కి లాక్స్ ఉండవు. అదొక దరిద్రం. గడప పెట్టుకోవడానికి కూడా ఉండదు, ఏ గడి ఉండదు, ఏమీ ఉండదు. ఎక్కువ క్యాష్ అనేది కొంతవరకు క్యాష్ క్యారీ చేసినా, ఎంతవరకు ఒక £200 £300 క్యారీ చేసినా ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు అకౌంట్ ఓపెన్ చేసుకొని అకౌంట్లో డిపాజిట్ చేసేసుకోండి.
అండ్ గోల్డ్ అసలు క్యారీ చేసుకోవద్దు, అది ఇయర్ రింగ్స్ అయినా రింగ్స్ అయినా సరే. నేను తెచ్చుకున్నాను, నా గోల్డ్ రింగ్ పోగొట్టుకున్నా కూడా అసలు నేను అది. పాపం అది ఇంకా ఇంట్లో తెలియదు, మేబీ ఇప్పుడు తెలియచ్చేమో. ఇండియాలోనే పెట్టేసేయండి అది గోల్డ్ అసలు గోల్డ్. తెచ్చుకోవద్దు, బొంగరాలు, బంగారాలు, చైన్లు, అమ్మాయిలు ముఖ్యంగా చైన్లు అవి ఇవి క్యారీ అసలు చేస్తారేమో, తెచ్చుకోవద్దు. ఏమొద్దు. ఇంట్లో చక్కగా డాడీకి మమ్మీకి ఇచ్చేస్తే వాళ్ళు చక్కగా బీరువాలో పెట్టేస్తారు. మళ్ళీ అదంటే మన వాళ్ళు గోల్డ్ అన్న జాగ్రత్తగా దాచిపెడతారు. నిజంగా అండి, తెచ్చుకోవద్దు గోల్డ్ అయితే ఏది క్యారీ చేయకండి. ఇక్కడికి వచ్చిన తర్వాత పోతే చాలా బాధ వేస్తుంది. నేను గిఫ్ట్గా కొనిచ్చాను, దానికి మ్యారేజ్ అయినప్పుడు రింగ్ కొనిచ్చాను, ఆ రింగ్ పోయింది. అంటే కొంచెం మెమరబుల్ థింగ్స్ ఉంటాయి కదా, అలాంటివి పోగొట్టుకుంటే బాధ వస్తుంది అంతే. ఎవరో కాదు, ఎవరో మన వేరే కంట్రీ వాళ్ళ గురించి కూడా మనం ఎందుకు చెడ్డగా మాట్లాడుకోవాలి, కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు మన వాళ్ళు కూడా ఆశావాదులుగా మారిపోయి దొంగతనాలు ఇవి చేయడం కామన్గా జరుగుతాయి. ఒకవేళ ఐఫోన్ ఉంటే ఓకే, యూకేకి వస్తున్నామని ఐఫోన్ కొనుక్కొని మాత్రం ఇక్కడికి రాకండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఐఫోన్ కొనుక్కోండి. ఎందుకంటే ఇక్కడ ఒకవేళ ఐఫోన్ పోయినా కూడా మీకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది. మీరు వన్స్ ఇండియా నుంచి కొనేసుకొని ఇక్కడికి వస్తే ఇక్కడ పోయింది అనుకోండి, మీరు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. మీకు క్రెడిట్ స్కోర్ అది ఇంక్రీజ్ అయిన తర్వాత ఐఫోన్ ఒకటి తీసుకోండి. ఓకే అండి, ఈ వీడియోలో మేము ఏం తెచ్చుకోవచ్చు అనేది ఒకటి క్లియర్గా చెప్పాము. ఓకేనా, మాకు తెలిసిన నాలెడ్జ్లో మేము తెచ్చుకున్న వాటిలో ఆల్మోస్ట్ 99%, 100% మేము తెచ్చుకున్న వాటిలో 100% మేము మీకైతే షేర్ చేసుకున్నాం బేస్డ్ ఆన్ అవర్ ఎక్స్పీరియన్స్. సో ఇందులో కొన్ని మోడిఫికేషన్స్తో మీ లిమిటేషన్స్ కావచ్చు, మీ లేకపోతే లైఫ్ స్టైల్ తగ్గట్టుగా మీరు చేంజెస్ చేసుకొని తెచ్చుకోండి. ఏ కంట్రీకైనా సేమ్ ప్యాటర్న్ ఉంటుంది తెచ్చుకోవడానికి. సో ఇది అందరికీ యూజ్ అవుతుంది, వచ్చే వాళ్ళు ఎవరికైనా సరే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ కానీ మీకు ఇంకా ఏమైనా టాపిక్ మీద వీడియోస్ కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేకపోతే మా పర్సనల్ ఇన్స్టా ఐడి ఉంది కదా, దాంట్లో మెసేజ్ చేస్తే మేము రెస్పాండ్ అవుతాము. ఈ వీడియో మీకు నచ్చి మీకు యూటిలైజ్ అవుతుంది అనుకుంటే కనుక సపోర్ట్ చేయండి. ఎవరైనా వచ్చే వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయండి, అండ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్ బాయ్. బాయ్.